ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి చక్కగా బ్రహ్మతత్వాన్ని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషం సంతోషంగా, హ్యాపీగా, ఉత్సాహంగా ఉండాలని చెప్పేసి అమ్మవారి యొక్క కృపా కటాక్షం ప్రతి ఒక్కళ్ళ మీద ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. అమ్మవారిని ప్రార్థిద్దాం. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడాను రాజ్యం దేహి అమ్మవారు ఒక అథారిటీని, ఒక పవర్‌ని, ఒక స్టేటస్‌ని, ఒక దర్పాన్ని ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, దీనితో పాటుగా ధన సమృద్ధి, ధనం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉండాలని, చక్కగా వాళ్ళ ఇంటి నిండా బ్యాంక్ అకౌంట్‌ల నిండా ఎక్కడ పెట్టినా ధనం ఉండాలని, ప్రతి ఒక్కళ్ళకి ధనం లేదు అన్న ఒక ఫీలింగ్ అనేది వాళ్ళకి రాకుండా, సమృద్ధిగా ధనం ఉండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ, దీనితో పాటు సర్వకామాంచ దేహిమే అంటే మన మనసులోకి వచ్చిన ప్రతి కోరిక కూడా అమ్మవారు తక్షణమే నెరవేర్చాలి. ఈ విధంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షం మన మీద ఉండాలి. 12 రాసుల వారు కూడా చక్కగా అభివృద్ధి జరిగి ఎంతో ఉత్సాహంగా ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఇప్పుడు మనం జూన్ మంత్ యొక్క రాశి ఫలాలు చెప్పుకుందాం. జూన్ మంత్ రాశి ఫలాలు చెప్పుకుంటే ఈ జూన్ మాసంలో మనకి 2, 3 రకాల విశిష్టతలు ఉన్నాయండి. అవి తెలుసుకుందాం. ఫస్ట్ ఈ జూన్ మంత్ మనకి అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి నిజ జ్యేష్ఠ మాసం పౌర్ణమితో ఎండ్ అయిపోతుందని మీరు గమనించాలి. అయితే ఈ యొక్క 2 పౌర్ణముల మధ్య ఈ యొక్క జూన్ మంత్ ఉండటంతోటి ఇందులో 2, 3 రకాలైన విశిష్టతలు ఉన్నాయి. ఈ మాసంలో ఫస్ట్ 2 శని త్రయోదశులు వస్తున్నాయండి. 2 శని త్రయోదశులు చాలా చాలా రేర్‌గా వస్తాయని గమనించుకోవాలి. కొన్నిసార్లు శని త్రయోదశి 4, 5 నెలలకు కూడా రాలేదు. పోయిన సంవత్సరం ఐ థింక్ ఇదే విధంగా జరిగింది. 5 నెలల వరకు శని త్రయోదశే లేదు. చాలామంది పూజలు చేసుకోవాలన్నా గానీ, శనికి సంబంధించిన ఏమైనా పరిహారాలు చేసుకోవడానికి శని త్రయోదశి చాలా బెస్ట్‌ది. అలాంటిది శని త్రయోదశులు 2 వస్తున్నాయని గమనించుకోవాలి. వీటితో పాటుగా చాలామందికి ఈ ఎప్పుడైతే అమావాస్య ఎళ్ళిపోయిందో మనకి నిజ జ్యేష్ఠ మాసం స్టార్ట్ అవుతుందంటూ చాలామందికి పెళ్ళిళ్ళు సీజన్ వస్తుందని మనం చెప్పుకోవాలి. పెళ్ళిళ్ళకి చాలా అనుకూలమైన టైం అని గమనించాలి. ఇంకొక ముఖ్యమైన విషయము లాస్ట్ అంటే జూన్ ఎండ్‌లో మనకి ఏరువాక పున్నమి అని వస్తుంటుంది. ఇది రైతులకు ప్రత్యేకంగా చాలా చాలా ముఖ్యమైన రోజు. ఆ రోజున అందరూ అరకలు కట్టుకుంటారు. ఎద్దులకి చక్కగా మనకేమంటారు అలంకరణ చేసుకొని, గుడుల చుట్టూ తిరుక్కొని అక్కడ నుంచి అరక కట్టుకొని ఊళల్లోకి వెళ్ళిపోయేసి పొలం దున్నటం స్టార్ట్ చేస్తారని గమనించాలి. సో ఇది కూడాను ఇప్పటికి కూడాను ఇది మనకి ఎప్పటినుంచో ఉన్న ఒక సనాతన ధర్మంలో భాగంగా ఎద్దులను పూజ చేయటం, వాటిని నందీశ్వరులుగా భావించుకోవటం, గుడుల చుట్టూ 3 రౌండ్లు తిప్పుకోవటం, భజనలు పెట్టుకోవటం, దండారా ఏయటం ఈ పనులన్నీ చేస్తూ ఉంటారు. ఒక ఉత్సాహంగా టోటల్ విలేజెస్ కూడా చాలా చక్కటి వాతావరణంలో ఇవన్నీ జరుపుకుంటూ ఉంటారని గమనించాలి. సో ఇది ఈ జూన్ మంత్‌లో ఉన్న యొక్క విశిష్టతలు, ముఖ్యమైన పండగలు, అలానే ముఖ్యమైన ఇంపార్టెంట్ డేట్‌లని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొకటి చెప్పుకోబోతున్నాం. అది జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గ్రహాల గురించి. జూన్ మాసంలో 5 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. 28వ తారీఖున అంటే నెల బిగిన్ అవ్వక ముందే బుధుడు మారుతూ ఉన్నారు. వీళ్ళతో పాటు శుక్రుడు, కుజుడు, సూర్యుడితో మారుతూ ఉన్నారు జూన్ మాసంలో. ఇంకా ముఖ్యమైనది సంవత్సరానికి ఒక్కసారి మారే గ్రహం ఏంటంటే గురువు మారుతూ ఉన్నారు. ఈ గురువు జూన్ 2వ తారీఖున మారుతూ ఉన్నారు. అంటే మనం జూన్ మంత్‌లో 5 గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్పుకుంటూ ఉన్నామనమాట. వృషభ రాశి చూస్తే ఈ మంత్ కొంచెం మిక్స్‌డ్‌గా ఉంటుంది. కొంచెం చాలా కేర్‌ఫుల్‌గా వెళ్ళవలసిన మంత్ అని మీరు గమనించుకోవాలి. ఏ విధంగా అంటే కృతిక ముందు అది చెప్పుకునే పోయే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు చూద్దాం. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలంతా కూడా ఈ రాశిలో ఉంటారని గమనించాలి. పేరు బలం ప్రకారం చూసుకుంటే ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఓ అన్న లెటర్స్ అంతా కూడా వీళ్ళకి వృషభ రాశిలో ఉంటారని గమనించాలి. మనం ముందుగా చెప్పుకున్న విధంగా 5 గ్రహాలు మారుతూ ఉంటే ఎక్కువగా మారిన గ్రహాలు వీళ్ళకి మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఒక 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా, 2 మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని ప్లాన్డ్‌గా ఎళ్ళవలసిన మంత్ అని మీరు మనసులో పెట్టుకోండి. మనం లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూస్తే సూర్యుడి వల్ల వీళ్ళకి ధన ప్రవాహం వస్తూ ఉంటుంది. కానీ కుజుని వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత శ్రియం విభూతిం అంటే బుధుని వల్ల శ్రియం ధనం వచ్చే అవకాశం ఉంటుంది. విభూతిం ఆల్ రౌండ్ ప్రాస్పెరిటీ కూడా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇండివిడ్యువల్‌గా ప్రతి గ్రహం కూడాను ఒక ఛాలెంజింగ్‌గా ఉంటుంది. ఒక అపార్చునిటీస్ కూడా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని ఎక్కడెక్కడ ఛాలెంజింగ్‌గా ఉంటుంది, ఎక్కడెక్కడ మనకి ప్రాబ్లమాటిక్‌గా ఉందో మనం చూద్దాం. ఇందులో సూర్యుడు వీళ్ళకి
రెండో స్థానంలో ఉండటం కొంచెం జాగ్రత్తగా ఉండాలని గమనించాలి. ఇందులో మనకేం చెప్తారంటే సంస్కృతంలో ఫస్ట్ హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాపో శిరోవ్యధః నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశి గతౌ రవి అని చెప్తారు సంస్కృతంలో. అంటే దీని మీనింగ్ ఏంటంటే హీనత్వం అంటే మీకు నీచ బుద్ధి వస్తుంది, దుష్ట బుద్ధి వస్తుంది, దుష్ట సంసర్గో చెడ్డ వాళ్ళతో కలిసి వాళ్ళతో మీరు పరిచయాలు పెంచుకునే అవకాశాలు చేసే పరిస్థితులు వస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే చెడ్డవాడి దగ్గరికెళ్లారో ఎప్పుడు మీకు చెడే జరుగుతుంది. ఎప్పుడైతే మీరు స్మార్ట్ వర్క్ చేయాలనుకుంటే అదే స్మార్ట్ వర్క్ మీకు రిజల్ట్ తిరిగి వస్తుంది. కాబట్టి ఈ టైంలో మీరు మనస్తాపానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శిరోవ్యధః అంటే తలనొప్పి కూడా వస్తుంది. దీనితో పాటు నిష్ఫలం కృషి వాణిజ్యం ఏదైనా హార్డ్ వర్క్ చేసినా, బిజినెస్ చేసినా వీళ్ళంతా మీకు ప్రాబ్లమ్ అవుతుందని గమనించాలి. సో ఇలా ఇందులో ఓవరాల్‌గా చూస్తే మీకు సూర్యుడి వల్ల అంతా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం గమనించాలి. ఇప్పటిదాకా ఈ రాశి వాళ్ళు కొంచెం ఆడింది ఆట, పాడింది పాటగా ఉంది. చాలా విషయాలు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా చక్కగా చేసుకుంటూ ముందుకెళ్ళిపోయారు. బట్ ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన మంత్. గురువు మారటం వల్ల కూడాను కొంచెం అంత స్మూత్‌గా ఉండదు. ఇప్పటిదాకా అనుకున్నయి సాధించుకుంటారు. ఇప్పుడు మీరు అడగంగానే ఒక ఫోను చేయంగానే పనులయ్యేయి. అంత స్మూత్‌గా పనులు గాదు. ఒకటికి 2 సార్లు ఫోన్లు చేయాలి. కొంచెం ఇరిటేషన్‌తో ఉంటుందని గమనించుకోండి. అలానే కుజుడు 12వ స్థానంలో ఉండటం, ఇది కూడా మిక్స్‌డ్‌గా ఉంటుంది. కుజుడు 12వ స్థానంలో ఉంటే విపరీతంగా ఖర్చులయ్యే అవకాశం ఉంటుంది. హాస్పిటలైజేషన్స్ అవకాశం ఉంటుంది. బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అంతే కాకుండా శత్రువుల బాధ కూడా విపరీతంగా ఉంటుందని గమనించాలి. మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే ప్రవాసం వ్యాధి పీడాంచ బంధువైర ధనక్షయనం దేహ పీడాంచ సంచారం ద్వాదశ స్థానకే కుజ అంటారు. అంటే కుజుడు 12వ స్థానంలో ఉండటంతోటి ఏమవుతుంది, రోగాల వల్ల బాధలు ఉంటుంది, బంధువుల వల్ల ద్వేషము, ధననాశనము, శరీరానికి పీడ అని చెప్తారు. అంటే విపరీతమైన వీళ్ళకి మానసికంగా ఒత్తిడి కూడా ఉంటుంది. బట్ ధన ప్రవాహం అయితే తీసుకొని వస్తూ ఉంటారని చెప్తారు. ఇదే విధంగా బుధుడు చక్కగా మంచి అనుకూలత ఉన్నారు, బాగా కలిసొస్తున్నారు. బుధుడు మంచి సపోర్ట్ ఇస్తున్నారని తెలుసుకోవాలి. తద్వారా ఇప్పటి వరకు కాని పనులన్నీ పనులయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైనా మూవీ రంగంలో ఉన్నా, లైక్ ఇంకా ఏదైనా సోషల్ మీడియాలో ఉన్నా వీళ్ళ రీల్స్, పోస్ట్‌లన్నీ చాలా చక్కగా వైరల్ అయ్యి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. తర్వాత శుక్రుడు వీళ్ళకి 3వ స్థానంలో ఉండటంతోటి ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. ఒక పక్కన మీ యొక్క మాటకి విలువ పెరగటం, మీకు గౌరవం రావటం, చలామణి అవ్వటం, పలుకుబడి ఉండటము ఇవన్నీ ఇస్తూనే మరో పక్కన శత్రువులు పెరగటము, ధనం ఖర్చు విపరీతంగా అవ్వటము. అంతేకాకుండా ఒక్కోసారి మీకు మెయిన్ మీరు చేసే ప్రొఫెషన్‌కి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్‌గా ఇది మిక్స్డ్ పీరియడ్ అని మీరు తెలుసుకోవాలి. సో చూసారు కదండీ, ఇప్పటిదాకా ఉన్న ఈ 3, 4 గ్రహాలు కూడాను మిక్స్డ్‌గా ఉండటంతోటి వృషభ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వెళ్ళటం ఎంతైనా ముఖ్యం. ఈ రాశి వాళ్ళకి పరిహారాలు మీరు చూస్తే నవగ్రహాల చుట్టూ తిరగటం చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు మీరు లక్ష్మీదేవికి సంబంధించిన ఉపాసన చేస్తే చాలా బాగుంటుంది. వాళ్ళకి మహాలక్ష్మి అష్టకం చదువుకోవటము, శుక్రవారాలు కొంచెం నియమంగా ఉండటం, కుజుడికి సంబంధించి మీరు కందులు దానం చేయటం, వీటితో పాటు హనుమాన్ చాలీసా చక్కగా చదువుకుంటూ ఉంటే బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు ఇది అంతా గోచారం ప్రకారం కాబట్టి ఇండివిడ్యువల్‌గా జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మనం ఇప్పుడు రెమెడీస్ చూసుకుంటే ముఖ్యంగా నేను అందరికి సలహా ఇచ్చేది ఏంటంటే మీ వయసు గనుక 35-45 ఉండి ఎక్కడ లైఫ్‌లో మీరు ఆగిపోయారు. ఇప్పటిదాకా గ్రోత్ ఉంది, చక్కగా ఒక మేనేజర్ పొజిషన్‌లో ఉండి, ఉన్నతంగా ఉండి, కానీ లైఫ్ ఇప్పుడనేది మీకు ఛాలెంజింగ్‌గా ఉంది. దీన్ని మనం జనరల్‌గా మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్తూ ఉంటారు చాలామంది. బట్ జ్యోతిష శాస్త్రంలో మిడ్ లైఫ్ క్రైసిస్ ఎందుకు వస్తుందనేదాన్ని చాలా చక్కగా వివరించడం జరిగింది. ఆ టైంలో మీకు శాపాలనేవి యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో మీకు గ్రహ దోషాలని ఉంటాయి. ఈ గ్రహ దోషాలు కూడా మీకు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఇది ఒక్కసారి మీరు ఇన్ కేస్ మీ ఏజ్ గనుక అలా ఉండి ఇప్పటిదాకా బాగుండి మధ్యలో మేము లైఫ్‌లో స్ట్రక్ అయిపోయాము. గ్రోత్ లేదు, డైరెక్షన్ లేదు, సరిగ్గా ఇంప్రూవ్‌మెంట్ లేదు, రిలేషన్‌షిప్స్‌లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఎలా ఎళ్ళాలో కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి జ్యోతిష శాస్త్రంలో మీ ఇండివిడ్యువల్ హారోస్కోప్ చూపించుకోండి. అందులో టోటల్ శాపాలు ఏమైనా ఉన్నాయా స్కాన్ చేసుకొని అవి ఇప్పుడు యాక్టివ్‌గా ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ గోచార ఫలితాలు మీకు ఒక 30-40% మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. 100% మీ జాతకం కరెక్ట్‌గా ఎలా ఉందని తెలుసుకోవడానికి ఇండివిడ్యువల్‌గా జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. అందులో ఉన్న దశలు ఎలా ఉన్నాయి, భుక్తులు ఎలా ఉన్నాయి చూసుకొని చక్కగా పరిష్కారాలు చేసుకొని, పరిహారాలు చేసుకుంటే లైఫ్ అనేది 10 రెట్లు ముందెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి ధనానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు.
అప్పటిదాకా ధనం ఫ్లో ఉంటుంది. సడెన్‌గా ధనం ఫ్లో ఆగిపోయి ఉంటుంది. వాళ్ళు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేపించుకోవటం, కుబేర పాశుపతం చేపించుకోవటం చాలా ముఖ్యం. దీనితో పాటు చాలామంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది లేకుండా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏదో ఉన్నామంటే ఉంటారు కాబట్టి, ఈ యొక్క భార్యాభర్తల మధ్య గొడవ వల్ల ఇంట్లో అనేక రకమైన ప్రాబ్లమ్స్, మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. బంధువులు, చుట్టాలతో కూడా ఒక్కోసారి మీకంతా విలువ ఇవ్వకుండా పోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు అన్యోన్య దాంపత్య పాశుపతం చేపించుకోవటము, లేదా విశ్వావసు గంధర్వరాజ మహా హోమం చేపించుకోవటం, విశేష హోమం చేపించుకుంటే జాతకంలో ఉన్న దోషాలు పోయి చక్కగా ఉంటారు. ఇవి కాకుండా ప్రతి ఒక్కళ్ళకి ఈ మధ్య అమెరికాలో ఉంటూ ఉంటారు. లేదంటే ఎన్ఆర్ఐలు చాలా మంది ఉంటారు. చాలా డైలమా ఉంటుంది. ఏ కెరియర్‌లో ఎళ్తే బాగుంటుంది? ఇండియాలో ఉంటే బెటర్‌గా ఉంటుందా? లేదంటే ఇండియా నుంచి ఫారిన్ ఎళ్తే బావుంటుందా? ఫారిన్ సెటిల్‌మెంట్ యోగం ఉందా? అసలు ఫారిన్‌లో ఎంతకాలం ఉంటాం? ఇలాంటి విషయాలు చాలామంది ఈ వీసాల గురించి, గ్రీన్ కార్డుల గురించి, లేదంటే ఎంఎస్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఒకసారి జాతక చక్రం చూపించుకుంటే చాలా బాగుంటుంది. యూజువల్‌గా వీసాలు రావటానికి నేను మన్యు పాశుపతాభిషేకం విత్ రాహు గ్రహానికి శాంతులు ఎక్కువ చేస్తూ ఉంటాను. ఇలా రాహువుకి సంబంధించి మన్యు పాశుపతం చేస్తే, వీటితో పాటు లక్ష్మీ గణపతి జపము, ఈ స్వర్ణలక్ష్మి జపం చేసుకుంటూ ఉంటే, ఇక్కడ ఫారిన్‌లో ఈ వీసా ప్రాసెసింగు, లేదంటే ఈ డాక్యుమెంటేషన్ వర్క్ అనేది చాలా చక్కగా ఫాస్ట్‌గా ఎలాంటి ఆటంకాలు లేకుండా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఇంకా మీరు ఏమైనా ఇండివిడ్యుయల్‌గా మీకు ఛాలెంజెస్ ఉన్నాయి. హెల్త్ బాగాలేదు, మహామృత్యుంజయ హోమము, ఇంకా ఏమైనా మీకు ఈ మీ యొక్క శత్రు బాధలు విపరీతంగా ఉన్నారు. చండీ హోమం చేపించుకోవటం. చండీ హోమంతో పాటు ఇంకా మీకు విపరీతంగమైన మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి, మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. బగలాముఖి జపము, హోమము ఇవి చేపించుకుంటూ ఉంటే, మీ చుట్టూ ఒక మంచి ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో, ఈ మధ్య కాలంలో ఎక్కువగా నేను చండీ హోమాలు కూడా చక్కగా చేస్తూ ఉన్నాను. సాఫ్ట్‌వేర్ వాళ్ళకి, రాహు దశ నడిచిన వాళ్ళకి, రాహు అంతర్దశలో ఉన్నవాళ్ళు. ఇంకా నేను చాలా మందికి కాలసర్ప దోషాలు కూడా దగ్గరుండి చక్కగా నా ఆధ్వర్యంలో పూజలు చేపిస్తూ ఉన్నాను. ఇలాంటి వాళ్ళు మీ ఇండివిడ్యువల్ జాతకంలో ఒకసారి చూపించుకొని, ఎక్కడైనా మీరు లైఫ్ స్ట్రక్ అయ్యాము అనుకుంటే, వాటికి చక్కగా ఎందుకు కారణం తెలుసుకొని, పరిష్కారాలు తెలుసుకోవటం వల్ల మీ లైఫ్ పదింతలే ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ అందరికి అష్టలక్ష్మి కృప కలగాలని, అలానే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.